అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి జేఎంబీ చర్చ్. ఈ జేఎంబీ చర్చ్కి 150 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. ఈ జేఎంబీ చర్చ్ గురించి తెలియని వారు లేరు. కాకపోతే కొద్ది సంవత్సరాలుగా ఈ చర్చ్ పేరు మరో విధంగా వినిపిస్తుంది. అదే శాంతికి నిలయమైన ఈ సంఘాల్లో 2 వర్గాలుగా విడిపోయి కూడా ఒకరిపై ఒకరు దూషించుకోవటం, ఒకరిపై ఒకరి భౌతిక దాడులు చేసుకొని చివరికి దేవుడి సేవ పోలీసు పహరాలో జరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు ఈ పరిస్థితికి గల కారణాలు ఏంటి, అసలు ఈ గొడవలు ఎక్కడ ప్రారంభమయ్యాయని చెప్పేసి మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు ఈ సంఘంలోని ఒక వర్గం సభ్యులు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జేఎంబీ చర్చ్ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో ప్రశాంతంగా ఎంతో పేరున్నటువంటి ఈ చర్చిలో పరిచర్య అయితే ఎంతో బాగా జరుగుతుంది. కానీ అదే పరిచర్య పోలీసు పహరాలో జరగాల్సిన పరిస్థితి, ఒక రకంగా చెప్పాలంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. ఈ అన్నిటికీ గల కారణాలు ఎవరని భావిస్తున్నారు? ఆ వర్గం భావిస్తున్నారు, ఈ వర్గం భావిస్తున్నారు, లేకపోతే మీ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తని భావిస్తున్నారు? మా ఇద్దరంటే వాళ్ళెవరో మాకు తెలియదు. ప్రధానంగా రాజు విమల్ అండ్ బ్యాచ్ వచ్చి మేము ఇక్కడ ఆరాధన జరుపుకుంటాం, మాకు అనుమతి ఇవ్వమని కోరారు. దానికి మేము యాక్సెప్ట్ చేసి అనుమతి ఇచ్చాం. దానిని కొంతమంది ఈ ముఠ ఎవరు అంటే అతను పేరేం పేరు వినోద్, వారి ముఠ వచ్చి దాన్ని ఆటంకపరిచారు. దాని మీద వారు పెట్టే మీటింగ్ను ఆటంకపరిచారు. బట్ ఈ 2 విషయాలలో సంఘానికి సంబంధమే లే. జరిగింది సంఘ సభ్యుల మధ్య. ఎందుకంటే రాజవిమలు మీ పర్మిషన్ కోరారు, మీరు అనుమతి ఇచ్చారు. కానీ వారు దీనికి సంబంధం లేదు, ఇక్కడ జరుపుకోవడానికి వీల్లేదని చెప్పేసి వారు అభ్యంతరం చేశారు. వారు సంఘ సభ్యులు కాదా అని? మా సంఘంలో వాళ్ళు సభ్యులు కాదు. అసలు వినోద్ అనే వ్యక్తి మా సంఘ సభ్యుడే కాదు. మా 2003లో జిల్లా కోర్టు వేసినటువంటి స్టాంప్ ఉంది మా దగ్గర, మెంబర్షిప్ బుక్. ఆ మెంబర్షిప్ బుక్లో ఇతని పేరే లేదు, ఇతను ఊరే లేదు. మరి ఇతను ఎట్ట అవుతాడు సంఘ సభ్యుడు? చూసుకోండి, వెరిఫై చేసుకోండి, మీ ముందు పెడతాను ఇప్పుడే లిస్టు. బట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది చర్చ్. అతను మన జేఎంబీ చర్చికి సభ్యుడే కాదు. దట్టు గంగారపు భాస్కర్, అతను ఉప్పుగుండూరు, మా సంఘ సభ్యుడు కాదు. ఈజ్ నాట్ మా చర్చిలో బ్యాప్టిజం తీసుకున్నవాడు కాదు, మాకు సభ్యత్వం లేదు అతను. వాళ్ళు వచ్చి మా దగ్గర చెప్పేది ఏంటి? మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కాదు కనుక వాళ్ళు అటకాయిస్తే మేము ఒప్పుకోలేదు, అంతే. మాకు సంఘ సభ్యులు రాజు విమల్ మా దగ్గర బాప్తిసం తీసుకున్నాడు, మా సంఘ సభ్యుడు అడిగాడు, ఇచ్చాం అనుమతి. ఇప్పుడు వాళ్ళు ఈ సంఘంలో ఈ మీటింగ్ అంటే ఒక ప్రైవేట్ మీటింగ్ లాగా పెట్టుకుంటున్నారు కాబట్టి దీనికి మేమైతే అనుమతి ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. దానికి పోలీస్ ప్రొటెక్షన్ కూడా అలాగింది. ఇంకా వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఈ చర్చి ఆస్తులు అమ్మకం విషయంలో రాజవిమల పాత్ర ఉంది, అందువల్ల మేము అడ్డుకుంటున్నాము. ఈ చర్చి ఆస్తులు 80% పైగా కూడా అమ్మేశారు, దాన్ని మేము కాపాడుకునే ఉద్దేశంతో కోర్టును కూడా ఆశ్రయించామంటున్నారు. ఎవరైతే ఆ పదాన్ని ఉపయోగించారో గంగవరపు భాస్కర్ అనే అతను మొన్న ప్రెస్లో కూడా మాట్లాడాడు. ఆస్తులు అమ్మినటువంటి వాళ్ళలో ఎవరికి కూడా ఈ మీటింగ్స్కి సంబంధం లేదు అని మద్రాసు కోర్టు ఇచ్చింది కనుక మేము అమ్మకుండా ఉండటం కోసం పోరాటం చేస్తున్నాం. అమ్మిన వాళ్ళు లేరు, వాళ్ళు అమ్మారు అంటున్నాడు కదా. యాక్చువల్గా అమ్మకాలు పెట్టింది వాళ్ళే, ప్రూఫ్లతో కూడా ఇస్తాను నేను. రిజిస్ట్రేషన్ అనే పదాన్ని సంఘాలయంలో అగస్టిన్ గారు ప్రకటన చేశాడు. రిజిస్ట్రేషన్ అంటే గతములో అమ్మినటువంటి ఆస్తులు మళ్ళా రిజిస్టర్ చేస్తున్నాము అని ఆయన స్వయంగా దాదాపు 2000 మంది సంఘస్థుల మధ్య ప్రకటన చేసినటువంటి వ్యక్తి డిజే అగస్టిన్ గారు. అన్ని రిజిస్ట్రేషన్ కొన్ని జరిగినాయి, వాటి ప్రూఫ్లు కూడా మీకు రిజిస్టర్ ఆఫీస్ నుంచి తెచ్చి ఇస్తాను కావాల్సి ఉంటే. బట్ అతన్ని పెట్టుకొని వాళ్ళు పాంప్లెట్ వేసి మీటింగ్ జరుపుతున్నారు. కాదు, ఆస్తుల విషయము మీరు అమ్మారు, మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ చేశారన్నారు. కానీ 1973లో అనుకుంటా సంథింగ్ పెరా యాక్ట్ ప్రకారం ఈ ఆస్తులు అమ్మటానికి లేదు, కొనటానికి లేదు అనేది ఒక చెన్నై హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు వచ్చినాయి, మేమైతే ఆస్తుల కోసం పోరాడుతున్నామని చెప్పేసి వారు చెబుతున్నారు. ఎవరు వాళ్ళు
అది కదా నేను అనేది. ఆస్తుల కోసం పోరాడింది మేము. మీకు 270 సర్వే నెంబర్, ఇది ఎంటైర్ గ్రౌండు 200 సర్వే నెంబర్. పిటిషనర్ని నేను హైకోర్టులో, యాదల రాజశేఖర్ పిటిషనర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ పద్మా జోషి, నేను సెక్రటరీ, ఐఎమ్ చైర్మన్. మేము దీని మీద ఆర్డర్ తెచ్చాము. ఆర్డర్ పేపరు నా బండిలో ఉంది, ఇప్పుడు చూపిస్తాను మీకు. అయితే ఒక విషయంగా చెప్పండి, ఒక సంఘస్థులుగా, ఒక దేవుని నమ్ముకున్న వారుగా, ఇక్కడికి పరిచర్కి అంటే సేవలో పాల్గొనే దానికోసం, లేకపోతే ప్రేయర్ చేసుకునే దానికోసం వచ్చేవాళ్ళుగా ఇంత విషయం జరుగుతుంది. ఒక 2 గ్రూపులు సంఘంలో కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒక రకంగా అసలు ఎలా చూడొచ్చంటారు దీన్ని బయట వాళ్ళు? నేను ఒకటి చెప్తానండి, గ్రూపులు కాదు ఇవి. యాక్చువల్గా మేనేజ్మెంట్ బాడీ జేఎంబీ చర్చికి మేము, హైకోర్టు ధృవీకరించింది, మమ్మల్ని లైవ్లో పెట్టింది కనుక మేమే ఆరాధన క్రమం జరుపుతున్నాం. వాళ్ళు కొంత రాజకీయం గతంలో ఉపయోగించి ఆ పక్కేసుకొని జరుపుతున్నారు కనుక వాళ్ళకి ఏ పార్టీ అనుమతులు లేవు. అనుమతులు ఉంటే బయట పెట్టమనండి. మా దగ్గర అనుమతులు ఉన్నాయి, బయట పెడతాను. నిన్న కూడా ఏప్రిల్ మాసంలో హైకోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చింది జాన్ కెనడీకి, నాకు ఆలయంలో జరుపుకోవటానికి. హైకోర్టు ఆలయంలో ఆరాధన జరపడానికి, ఈస్టర్ ఆరాధన ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చింది జాన్ కెనడీ పాస్టర్, నేను సెక్రటరీని. వాళ్ళకి ఏం ఆర్డర్ ఉంది? ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చిందంటే మేము కదా మేనేజ్మెంటు. అంతకుముందు కూడా మేము లైవ్లో ఉన్నట్టు 4 వీక్స్ మాకు టైం ఇచ్చి వాళ్ళు లైవ్ లేనట్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అంతకుముందు కూడా. కనుక ఇవన్నీ కోర్టులో ఉన్నాయి, కోర్టే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళకి అసలు నో మోర్. వాళ్ళు దౌర్జన్యంగా రావటమే తప్ప మేమేంది ప్రశాంతంగా, మా కాంగ్రిగేషన్ పెద్దది, ప్రశాంతంగా పోరాటం లేకుండా దేవుని ఆరాధన క్రమం జరగాలని పోరాటానికి దిక్కుండా చేస్తున్నాం. వాళ్ళు ఏదో బయట నుంచి తీసుకొచ్చి రమ్మని, ఎంతమంది ఉన్నారు ఒంగోలులో వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు, బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి ఉప్పు గుండూరు ఆడేడు నుంచి తోలుకొచ్చేట. జరుగుతున్న తీరుని బట్టి ఇదంతా కరెక్ట్గా అనిపిస్తుంది. అంటే ఒక దేవుని నామము అవమానపరచబడుతుందన్న విధంగా, అంటే బైబిల్లో చెప్పబడిన విధంగా అది నిరూపిత కోసమే మీ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయా, అది పనులన్నీ జరుగుతున్నాయా అన్న విధంగా కూడా ఉంది. అవమానపరచబడుతుంది అంటే కాపరులే కారణం. ఎందుకంటే సంఘాన్ని 2గా చీల్చింది ఎవరు? నాయకులు కాదు, కాపరే. అగస్టిన్ గారే మొట్టమొదట మున్సిపల్ కోర్టులో కేసు వేసాడు. ఫస్ట్ కేసు అగస్టిన్ గారు మున్సిపల్ కోర్టులో వేశాడు. అక్కడ ఉత్తర్వులు అనుకూలంగా రాలే ఆయనకి. మళ్ళా జిల్లా కోర్టుకు వేసాడు. జిల్లా కోర్టుకు వేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా హైకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేసినప్పుడు హైకోర్టు అతను తొలగించి, అసలు యాక్చువల్గా సార్ ఒక సంఘ కాపరి ఆదివారం ఆరాధన చెప్పే అధికారం లేదంటే నువ్వు కాపరి అవుతావా? అది చెప్పు, అది చాలు, అది ఒక్కటి చాలండి నాకు. ఎందుకు లేదంటారు? లేదు, కోర్టు ఇచ్చింది. నువ్వు ఆదివారము పుల్పేట మీద నుంచి ఆరాధన క్రమం చేయటానికి లేదు, అర్హుడు కాదు అని చెప్పింది కోర్టు నిన్ను. ఇప్పుడు కూడా లేదు కదా. ఏ రీజన్ తోటి చెప్పిందంటారు? మీరు ఎటువంటి ప్రొడ్యూస్ చేశారు? కోర్టు ఏ రీజన్ తోటి అటువంటి జడ్జిమెంట్? అతను మ్యారేజ్ చేసుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ సంఘానికి తెలియకుండా చేసుకున్నాడని దాని మీద బైబుల్ కొటేషన్స్ చూసి సిఎల్ నరసింహారెడ్డి గారు, ఆయన హిందూ బీజేపీ మైండ్, ఆయన ఇచ్చాడు ఆ జడ్జిమెంట్. ఆయన అన్నాడు 3 రోజులు నేను బైబుల్ చదివాను, నీకు అర్హత లేదు పుల్పిటి మీద నుంచి వాక్యం చెప్పడానికని. నేనున్న జడ్జిమెంట్ ఇచ్చిన బెంచ్లో. మరి అతను వచ్చి మా మీద దౌర్జన్యం చేసేట కోర్టులు చెప్పినాయి, జనం చెప్పినారు. రేపు వచ్చి సండే చూడండి ఎక్కడ జనం ఉంటారో. మీరు చెప్పండి. ముఖ్యంగా నిన్న జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ముఖ్యంగా పోలీసులు ఇక్కడికి చర్చిలోకి రావటం, ఒక వర్గంపై లాఠీ చార్జ్ చేయటం, ఒక వర్గాన్ని ఖాళీ చేయించడం కూడా జరిగింది. ఇది మొత్తం కూడా ముఖ్యంగా రాజభవన్ వెనక కొన్ని రాజకీయ శక్తులు ఉండి ఇలా చేస్తున్నారు. కొంతమంది రాజకీయ కోణంలోనే ఇది చూస్తున్నారు. దీంట్లో ఏమన్నా రాజకీయ ప్రమేయం ఉందని నిజంగా మీరు భావిస్తున్నారా? మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటేనండి, ఈ జరిగినటువంటి పరిణామాలన్నిటికీ ఏ విధమైనటువంటి రాజకీయ కోణం లేదు. ఇది కేవలము కొంతమంది ఆస్తులు పరిరక్షించాలి అనేటువంటి 2-3 గ్రూపులు వచ్చినాయి. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టినారు, వీళ్ళు ఒక మీటింగ్ పెట్టినారు. అయితే యువతల వర్గం వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు దౌర్జన్యంగా వచ్చి మీరెవరు పెట్టడానికి లేదని తరిమేశారు. అదే టైంలో 2 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టారు. వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, మమ్మల్ని తరిమేశారు కదా, మేము వెళ్ళిపోయాము, మరి మీరు కూడా పెట్టడానికి లేదు కదా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ పోలీసులను వచ్చిన వాళ్ళని మభ్య పెట్టడానికి లేకపోతే డివైడ్ చేయడానికి ఉదయాన్నే 6 కొండ మీద పెట్టారు. చర్చిలో మీటింగ్ అన్నారు.
అక్కడ క్లోపేటలో పార్సనేజుల పాస్టర్ గారి దగ్గర మీటింగ్ అన్నారు. అంటే ఇట్లా పెట్టి జనాల్ని కొంచెం తారుమారు చేసేశారు. ఇక్కడ అడిగితే ఇది కేవలం ప్రార్థనే అంటున్నారు. కానీ వాళ్ళు ఏదైతే ఇన్విటేషన్ కొట్టించుకున్నారో ఆ ఇన్విటేషన్ ప్రకారం ఆ ప్రోగ్రామ్ షీట్లో ఉన్నటువంటి పాస్టర్ గారు వాళ్ళు మాత్రమే ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు పోయి ఎందుకంటే ఈ విధంగా జరుగుతుందని ఆపారు. అక్కట్లో చిన్న తోపులాట జరిగింది, అంతే తప్పితే దీంట్లో ఏ విధమైన రాజకీయ కోణం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఈ బయట నుంచి జనాన్ని తెచ్చుకొని వచ్చి ఇక్కడ చర్చి మీద ఆధిపత్యం తెలాయించి దీన్ని మళ్ళా కొట్లాటలుగా సృష్టించి మళ్ళా మేము లోపలికి రావాలనే ఒకటి ఎత్తుగడతో చేసిన ప్లాన్ అన్నమాట ఇది. చివరిగా ఒక మాట చెప్పండి, జేఎంబీ చర్చి గురించి తెలిసిన వాళ్ళు ఈ సంఘం ఇలా చీలికలు కాకుండా, అంటే అటు ఒక సంఘం ప్రేయర్ జరుగుతుంది, ఇటు ఒక సంఘం ప్రేయర్ జరుగుతుంది, ఇలా కాకుండా ఇదంతా కలిసిపోయి ఏక సంఘంగా మరొకసారి అంటే గతంలో ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ఉండాలి అని భావిస్తున్న వాళ్ళు చాలామంది అన్నారు. అలాంటి భావించే వారికి మీరు నుంచి సమాధానం, అంటే ఈ రెండు సంఘాలు కలిసే దానికోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తారు? మంచిదండి, మంచి ప్రశ్న అడిగారు. ఈ సంఘము రెండు కలవటానికి చట్ట ప్రకారము న్యాయబద్ధంగా ఏదైతే ఉందో దానికి మాత్రమే సంఘంలో దేవుడి దగ్గర అనుమతి ఉంటుంది. అంతేగాని అనుమతి లేని వ్యక్తులు, అర్హత లేని వ్యక్తులు మాకు కూడా మీరు అవకాశం ఇవ్వాలంటే సంఘం ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు, సంఘస్థులు కూడా ఒప్పుకోరు. కాకపోతే ఒకటి, ఆ నిజం అనేది నిదానంగా తెలుసుద్ది. వీళ్ళు కొంచెం దౌర్జన్యం చేయడం వల్ల కొంచెం పై చేసి సాధించవచ్చు, లేకపోతే కొంచెం నిజాన్ని దాచిపెట్టవచ్చు. కానీ ఈ నిజం అనేది ఎప్పటికైనా బయటపడుద్ది. కాకపోతే దాన్ని బయటకు చెప్పనీయటం లేదు, కేవలం అది మాత్రమే ఉంటుంది. ఈడ అన్యాయానికి లేదా అక్రమాలకి వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ప్రవేశము లేదు, రాదు, ఎప్పటికీ రాదు కూడా. చట్ట ప్రకారమే ఈడ ఆరాధన జరుగుద్ది. చట్ట ప్రకారం ఎన్నుకోబడే సభ్యులు మాత్రమే దీన్ని రన్ చేస్తారు. చట్ట ప్రకారంగా ఎన్నుకోబడిన కాపరి మాత్రమే సేవను కొనసాగిస్తూ సంఘ ప్రతిష్టని ముందుకు తీసుకెళ్ళడానికి బాధ్యత వహిస్తారు. ఇది గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి జేఎంబీ చర్చిలోని ఈ రగడకు కూడా ప్రధానంగా కారణం ఒకరిపై ఒకరు ఆధిపత్య పురాణాలా, లేకపోతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎవరికి వాళ్ళు మేమే అని చెప్పుకున్న కారణాలను చెప్పాలో తెలియదు. కానీ ఆర్టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఎంబీ చర్చ్ యొక్క గత వైభవం మరలా చూడాలనే ఉద్దేశంతో ఇది పదే పదే దీని గురించి కూడా ప్రస్తావన తీసుకొస్తుంది. అంతేగాని రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ఎటువంటి కార్యక్రమం అయితే ప్రోత్సహించము. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్యకి పూర్తి పరిష్కారం అయితే మేము ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏదైతే బైలా ఉందో బైలా ప్రకారమే మేము సంఘాన్ని అయితే ముందుకు నడిపిస్తున్నాము. మాలో ఎటువంటి గొడవలు లేవు. కాకపోతే కొంతమంది బయట వారు వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించే దానికోసం ప్రయత్నించే క్రమంలోనే ఈ ఆధిపత్య పోరు గొడవలు అయితే వస్తున్నాయి. వీటికి త్వరలోనే పరిష్కారం అయితే కూడా కనపడుతుందని చెప్పేసి వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒంగోలు జేఎంబీ చర్చిలోని ఒక వర్గం నుంచి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సమస్య త్వరితగతిన పరిష్కారం అయ్యి వారంతా ఒక తాటిపైకి రావాలని, ఏకంగా కలిసి సంఘ పరిచర్య ముందుకు కొనసాగించాలని చెప్పేసి కూడా ఆర్టీవీ కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.